బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్రంపై నెపం నెట్టి బీఆర్ఎస్ పై నిందలు మోపి కోత పెడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై త్వరలో రాష్ట్రపతిని కలుస్తామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోనూ జిల్లాల వారీగా సభలు నిర్వహించి కాంగ్రెస్ వైఖరిని ఎండగడతామని స్పష్టం చేశారు. ఏమన్నా చేస్తేనేమో చేస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ముందుకెళ్తున్నారు కదా. మనం పోయి ఎంబడి పడుకుంటే వాళ్ళని కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు ఉంటుందని మేమందరం ఏంటంటే కొంత వెయిట్ చేద్దాము. వాళ్ళు ఆర్డినెన్స్ ఆ రోజు క్యాబినెట్ అయిన తర్వాత సంబరాలు చేసుకోండి, తెల్లారి కొంతమంది నాయకులు పోయి ముఖ్యమంత్రి గారికి సంబరాలు చేసారు. మరి అదే కరెక్ట్ అని ఆ రోజే చెప్పిండ్రు. మళ్ళీ ఎందుకు ఇదంతా డ్రామా ఢిల్లీలో ఆర్డినెన్స్ తో అయిపోతుందని చెప్పారు కదా. అంటే మేము మొదలు నుంచి చెప్పిందే ఇదే కదా. నేను దీనికి ఎందుకు చెప్పినా అంటే ఎన్టీ రామారావు గారు తీర్మానం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేశారు, చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు, కేసీఆర్ గారు తీర్మానం చేశారు. మేము బిల్లు పంపించిన తర్వాత కూడా జరగలేదనేది మేము చెప్పినాం. శాసనసభలో దీని మీద తీర్మానం పెట్టినప్పుడు, ఈ బిల్ పెట్టినప్పుడు మేము అక్కడ డిబేట్ లో చెప్పినాం ఈ అంశాలన్నీ. లే మాకు చాలా అనుభవాలు ఉన్నాయి, మేము చాలా ఈ ప్రపంచాన్ని ఏలినోళ్ళం కాబట్టి మేము ఎట్లయినా చేస్తామంటే నన్ను మీరు ఎట్లయినా చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. మాకు కావాల్సింది 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. కొండ మీద కోతిని తెస్తాం, అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మీరే చెప్పారు. కాబట్టి ఈ రోజు కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసేది కూడా ఇదే. మీరు ఎట్టి పరిస్థితుల 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఒకవేళ అది కాకుండా వాళ్ళు ఒప్పుకుంటలేరు, వాళ్ళు మోసం చేసిర్రు, అది చేసిర్రు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామంటే బోధ పెడతారు.